పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకక్క చేసుకొని వేస్ట్ ఉంటారో ఉండరో తెలియదు ఫ్యూచర్ లో కంటిన్యూ చేయనప్పుడు. డోంట్ మ్యారీ బీ హ్యాపీ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏం చేస్తారు అంటే అది ఒక ప్రాసెస్ కదా, అంటే ఇలాంటి వాళ్ళు చేసుకోకుండా కూడా చేయొచ్చు ప్రాసెస్ అని చేసుకోకుండా కూడా చేయొచ్చు ప్రాసెస్ అని. వెల్కమ్ టు S4 మీడియా, నేను మీ రేఖ. ఇలాంటి ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో పిల్లలు ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్న మన స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. ఇప్పుడు జనరేషన్ చూసిన తర్వాత రీసెంట్ గా ఏమిటి పాచప్లు బ్రేకప్లు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ చూసిన తర్వాత పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం. పెళ్లి చేసుకోవా? చేసుకోనక్క. అసలు చేసుకోవా? లేదు. పేరెంట్స్ చూపించిన వాళ్ళు కానీ నాట్ ఇంట్రెస్ట్. అసలు ఇంట్రెస్ట్ లేదా? ప్రెసెంట్ ఉన్నట్లు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతావు. ఎప్పటికన్నా చేసుకోవాలి కదా. ఎందుకక్క చేసుకొని వేస్ట్ ఉంటారో ఉండరో తెలియదు ఫ్యూచర్ లో కంటిన్యూ చేయనప్పుడు ఇంకెందుకు మనం. అంటే ఇలాంటి వాడు కావాలి, ఇలాంటి క్వాలిటీస్ వస్తే చేసుకుంటానని ఏమన్నా ఉందా? క్వాలిటీస్ ఎంత వచ్చినప్పుడు ఉన్న జనరేషన్ వల్ల మారిపోతారు. సోషల్ మీడియానా ఇదొకటి. సో మారిపోతారని తెలిసినప్పుడు ఇంట్రెస్ట్ ఏం లేదు. అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నాం మెయిన్ గా? ఫస్ట్ వాళ్ళు అబ్బాయిలు అని మర్చిపోయి వాళ్ళు కూడా ఒక మనుషులాగా బిహేవ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డోంట్ మ్యారీ బీ హ్యాపీ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇంకా అంటే ఎలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఏమన్నా ఉన్నాయా? ఎలాంటి క్వాలిటీస్ కోరుకుంటున్నారు అబ్బాయిలో, పెళ్లి చేసుకునే అబ్బాయిలో? అలా పెళ్ళే చేసుకోకూడదని చెప్తాను నేను.